శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయ రహస్యం పూర్తి వివరణ భారతదేశ ఆధ్యాత్మిక మరియు చారిత్రక వైభవాన్ని చాటిచెప్పే కథ ఇది. ఎందుకంటే శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలోని రహస్య నిధి గదుల కథ కేవలం ఊహకు అందని భారీ సంపద గురించి మాత్రమే కాకుండా, బయటపడిన నిధికి మరియు ఇంకా పరిష్కరించబడని చివరి రహస్యానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేస్తుంది. ఆలయంలోని నిధుల విలువ అపారమైనది అయినప్పటికీ, అసలు కథ బయటపడిన సంపద, గది ఎలోనిది మరియు ఇప్పటికీ అంతుచిక్కని, మూసివేయబడిన గది అబ్ మధ్య ఉన్న తేడాపై ఆధారపడి ఉంది. ఆలయంలోని 6 గదులలో ఎ నుండి ఎఫ్ వరకు గది ఎ అత్యంత ప్రసిద్ధి చెందింది. ఆలయంలో భూగర్భంలో 6 ప్రధాన గదులు ఉన్నాయి. వీటిలో గది ఏ, వాల్ట్ ఏ, దాని అనూహ్యమైన సంపద కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ పేరు పొందింది. 2011లో దానిని తెరవగా, వజ్రాలు, విలువైన రాళ్లతో అలంకరించబడిన 4 అడుగుల ఘన బంగారు మహావిష్ణువు విగ్రహం, బంగారు సింహాసనం, 500 కిలోల బంగారు కట్ట, వేల కొలది బంగారు గొలుసులు, కొలంబియన్ పచ్చలతో సహా రత్నాలు మరియు రోమన్ సామ్రాజ్యం నాటి లక్షలాది బంగారు నాణేలు లభించాయి. ఇది గది ఎలోని నిధి యొక్క వివరమైన జాబితా. ఇందులో ఘన బంగారంతో చేసిన విష్ణు విగ్రహం, విష్ణువుకు ఉద్దేశించిన సింహాసనం, 500 కిలోల బరువున్న బంగారు నిధి మరియు 18 అడుగుల పొడవైన గొలుసులతో పాటు ప్రాచీన రోమన్ సామ్రాజ్యపు నాణేలు వంటి చారిత్రక ప్రాధాన్యత కలిగిన వస్తువులు ఉన్నాయని వివరిస్తుంది. ఈ అపారమైన సంపద ఆలయాన్ని ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైనదిగా మార్చింది. గది ఏ నుండి బయటపడిన సంపద యొక్క మొత్తం విలువ సుమారు $22 బిలియన్లకు పైగా ఈ ఆలయాన్ని ప్రపంచంలోని అత్యంత ధనిక మత సంస్థలలో ఒకటిగా స్థిరపరిచింది. దీనికి భిన్నంగా, గదులు సి, డి, ఈ మరియు ఎఫ్లను సాధారణ పూజా కార్యక్రమాలు మరియు ఉత్సవాల కోసం తరచుగా ఉపయోగించేవారు. వీటి ఉద్దేశ్యం గది ఎవ్వలే శాశ్వత నిల్వకు కాకుండా, దేవుడి ఉత్సవాలు, అలంకరణలు మరియు రోజువారీ పూజా వస్తువుల తాత్కాలిక వినియోగానికి సంబంధించినదని వివరిస్తుంది. ఈ నిధి రాజకుటుంబం, భక్తులు మరియు వ్యాపారుల నుండి శతాబ్దాలుగా పోగుపడింది. ఆలయ సంపద కేవలం త్రవణ్కోర్ రాజకుటుంబం నుండి మాత్రమే కాకుండా, అనేక శతాబ్దాలుగా ఈ ప్రాంతంలో వర్తకం చేసిన భక్తులు మరియు వ్యాపారుల యొక్క అపారమైన విరాళాల ద్వారా కూడా సమకూరిందని ఈ వాక్యం తెలుపుతుంది. ఇక గది అబ్ ప్రపంచం యొక్క ఊహను బంధించింది. దీని తలుపు ఆధునిక పనిముట్లతో కూడా అభేద్యంగా నిరూపించబడింది. గది బి, వాల్ట్ బి, ఇప్పటికీ తెరుచుకోని కారణంగా దీని చుట్టూ గొప్ప రహస్యం మరియు ఆసక్తి నెలకొంది. దీనిని తెరవడానికి చేసిన ప్రయత్నాలు ఆధునిక సాంకేతికతతో కూడా విఫలమయ్యాయి. దీనికి పౌరాణిక పాములు కాపలాగా ఉన్నాయని, నాగపాశం, తాళం ఉందని మరియు బలవంతంగా తెరిచే ఏ ప్రయత్నమైనా గొప్ప శాపానికి దారితీస్తుందని కథలు చెబుతున్నాయి. గది బిని రక్షిస్తున్న పౌరాణిక శక్తి గురించి ఉన్న బలమైన నమ్మకాలను ఈ వాక్యం వివరిస్తుంది. దీని తలుపును శక్తివంతమైన తాంత్రిక మంత్రం, నాగపాశం లేదా సర్ప బంధన మంత్రం ద్వారా బంధించారని, దానిని బలవంతంగా తెరిస్తే విపత్తు సంభవిస్తుందని స్థానిక ప్రజలు నమ్ముతారు. దీనిని తెరవాలంటే ప్రత్యేకమైన ప్రాచీన మంత్రం అవసరం వంటి పురాణాలు గది బిని దైవిక రక్షణకు చిహ్నంగా మరియు ఇంకా పరిష్కరించబడని ఒక అంతుచిక్కని రహస్యంగా మార్చాయి. ఈ వాక్యం మొత్తం రహస్యాన్ని సంగ్రహిస్తుంది. గది బి కేవలం తలుపు కాదు, అది దైవిక రక్షణ కింద ఉన్న ఒక అంశంగా పరిగణించబడుతుంది. దీనిని మానవ ప్రయత్నాల ద్వారా కాకుండా, కేవలం ప్రాచీన మంత్రం లేదా దైవిక జోక్యం ద్వారా మాత్రమే తెరవగలరని ప్రజలు విశ్వసిస్తున్నారు. మరెన్నో కథల కోసం నా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.